బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ హోదాలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర నేతలకు కేబినెట్ హోదా కల్పించడంపై అభ్యంతరం తెలుపుతూ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ పిల్ దాఖలు చేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, చిన్నారెడ్డి మరో 9 మందికి కేబినెట్ హోదా ఉంది. ఇది చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మందికి మాత్రమే కేబినెట్ హోదా ఇవ్వాలని పిల్లో స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి అంశంపైనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పిల్లు వేశారు. ఈ 2 పిల్లు వచ్చే వారం హైకోర్టు విచారించే ఛాన్స్ ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలువురికి కేబినెట్ హోదాల్లో పదవులు కట్టబెట్టే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేసేందుకు హైకోర్టు ముందుకొచ్చినట్టుగా మనం చెప్పుకొస్తుంది. కానీ ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పిటిషన్ సంబంధించి రిజిస్ట్రార్ అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో నేరుగా హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ బెంచే దీనికి నెంబరింగ్ వేయాలంటూ చెప్పడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే ఇందుకు సంబంధించి కేశవరావు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా చిన్నారెడ్డితో పాటు మరొక 9 మంది సంబంధించి వీరంతా కేబినెట్ హోదాలో ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితి కల్పిస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 6గురికి సంబంధించి కేబినెట్ హోదా కల్పిస్తూ పార్లమెంటరీ సంబంధించిన ప్రత్యేక పోస్టులను వీళ్ళకి కేటాయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పుడు ఇటు హైకోర్టు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ చెప్పిన నేపథ్యంలో 6గురు సంబంధించిన ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ తో పాటు కోవాలక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా జలగం వెంకట్రావుతో పాటు గాదరి కిషోర్, అదేవిధంగా పి సతీష్ కుమార్ వంటి వారు కూడా వారి పదవులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇటు చాలా మంది కేబినెట్ హోదాలో పదవులు కొనసాగుతున్న నేపథ్యంలో అభ్యంతరం చెప్తూ బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నేరుగా రిజిస్టర్ అభ్యంతరం చెప్పడం తర్వాత ఇటు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ దీనికి నెంబరింగ్ వేసి వచ్చే వారం విచారణ చేస్తామని చెప్పడం కూడా కొత్త చర్చనీయాంశంగా అన్నట్టుగా చెప్పుకుంటుంది. కాబట్టి గత ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలు వేసిన పిటిషన్ సంబంధించి కూడా అదేవిధంగా తీర్పు వెల్లడవుతుందా లేదని కూడా ఆసక్తి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 6గురు సంబంధించిన వారికి ఇటు పార్లమెంట్ సెక్రటరీ సంబంధించిన ప్రత్యేక పోస్టును ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో కూడా వారు పదవులను కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాజాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుమారుగా 15 మందికి పైగా కేబినెట్ హోదాలో కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడించబోతున్నది కూడా మనమైతే చూడాల్సిన. ప్రస్తుతానికైతే వచ్చే వారం ఈ పిటిషన్ సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో ఇచ్చిన పిటిషన్ సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన పిటిషన్ మీద విచారణ చేస్తామంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 15 మందికి సంబంధించిన కేబినెట్ హోదా కోల్పోవాల్సి వస్తుందా లేదా అన్నది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్. ఓకే కిరణ్.